హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే, ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, ఈ లో ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉందామని చెప్పుకున్నాం. ఓకే, అది క్రాస్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. నాకు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇంకా తర్వాత నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదండి, ఎందుకంటే ఇది ఇంత కిందికి వెళ్ళి కింద మనకి స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి బ్రేక్ ఇచ్చింది. పైకి బ్రేక్ ఇచ్చినప్పుడు కొంచెం అబ్నార్మల్గా ఉంటుందని నాకు అర్థమైంది. సో నేను అందుకని ఇన్వెస్ట్ ఏం చేయలేదు, ట్రేడింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూసారంటే మనకి మెల్లిమెల్లిగా కొంచెం పెరుగుతుంది. మళ్ళీ ఇంత రెడ్ క్యాండిల్ అంటే ఎక్కడో ఒకసారి మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, లేకుంటే ఒకసారి ట్రైలింగ్ స్టాప్ లాస్ కంటే కూడా ఎక్కువ లాస్ కూడా రావచ్చు. మనం ఇక్కడ పెరుగుతుంది కదా అనేసి ఇన్వెస్ట్ చేసినప్పుడల్లా ప్రతిసారి మనకి కుదురుతుంది. ఎవరైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రాఫిట్ సంపాదించుంటే ఓకే, గుడ్. బట్ ఈ టైప్ ఆఫ్ మార్కెట్ నేనైతే ట్రేడ్ చేయడం పెద్దగా ఇష్టపడను అనమాట. సో ఇప్పుడు రేపటి మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే, మార్కెట్ 37,800 ఆర్ అట్లీస్ట్ 37,600 పైన ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 37,800 బ్రేక్ చేసింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా బ్రేక్ చేసింది అనుకోండి, ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేయాలనుకుంటే మీరు వెంటనే ట్రేడ్ చేసి తీసుకోవచ్చు. ఒక 200 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే. అట్లా కాకుండా మళ్ళీ కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి కానీ, లేకపోతే దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి 600 దగ్గర. దీన్ని కూడా బ్రేక్ చేసిందంటే చాలా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్స్ ఇంకా మనకి 37,400, 37,200, ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది దాని ఇష్టము. సో ఫస్ట్ వచ్చేసేసి ఇది బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అండి. ఇక్కడ వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి, లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యి ఓకే కొంచెం పైకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి బ్రేక్ ఇచ్చినా కానీ 37,600 బ్రేక్ ఇవ్వగానే మనం ఏం చేస్తామంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం అనమాట షార్ట్ సైడ్. అలా కాకుండా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడే ఓపెన్ అయ్యి ఇట్లా పైకి వెళ్ళింది అంటే హయ్యర్ హై చేసుకుంటూ వెళ్ళి దీన్ని బ్రేక్ చేస్తే, క్లియర్గా వినండి, హయ్యర్ హై చేసుకుంటూ వెళ్ళాలి. హయ్యర్ హై చేసుకుంటూ వెళ్ళి దీన్ని బ్రేక్ చేస్తే మనం బై సైడ్ ట్రేడ్ చేయొచ్చు. కానీ అక్కడ మళ్ళీ ఏంటంటే ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసి మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హయ్యర్ హై చేసుకొని పైకి వెళ్తే. అలా కాకుండా కొంచెం గ్యాప్ అప్ ఇచ్చి మనకి ఎక్కడో ఒక చోట ఇక్కడ కొంచెం గ్యాప్ అప్ ఇచ్చి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అప్పుడు మనకి ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట పర్చేస్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఉందండి, 38,000 నుంచి 38,200 వరకు మంచి రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని కొంచెం మనకి స్ట్రాంగ్గా బ్రేక్ ఇవ్వాలి. అందుకనేసి ఇక్కడ కొంచెం అక్యుములేషన్ జరిగింది. అక్యుములేషన్ అంటే ఏంటంటే ఇక్కడ కొంచెము ఫైట్ జరగాలి బుల్స్కి బేర్స్కి మధ్యలో. ఆ ఫైట్ జరిగి బ్రేక్ ఇచ్చిందంటే బుల్స్ గెలిచినట్టు మనకు కన్ఫర్మేషన్. అట్లా కాకుండా మనకి ఇట్లా హయ్యర్ హై చేస్తుంటే కూడా ఏంటంటే బుల్స్ ప్రతి డౌన్లో కూడా మనకి హయ్యర్ సపోర్ట్ ఇస్తున్నట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనం బ్రేక్ ఇచ్చినప్పుడు కొంటే బెస్ట్. బట్ ఐడియల్ సినారియో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది వచ్చేసి కొంచెం స్లైట్ ఎక్కడైనా గ్యాప్ అప్ ఇచ్చి, కొంచెం లేకుంటే ఎక్కువనే గ్యాప్ అప్ ఇచ్చి కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ ఇస్తే ఎక్కువ ఇష్టపడతాను. ఆర్ ఎల్స్ నేను ఏం చేస్తానంటే ఇది ఇట్లా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి హై క్రాస్ చేసినప్పుడు నేను ట్రేడ్ చేయడానికి ఇష్టపడతాను. ఓకేనా, అది బ్యాంక్ నిఫ్టీ గురించి. నిఫ్టీ గురించి నేను మాట్లాడాలి అంటే ఒకటండి గుడ్డి గుర్తు, రేపటికి పైన ఏమో 17,400 ఆర్ 394 క్రాస్ కావాలి, కింద ఏమో 17,200 క్రాస్ కావాలి. సో మీరు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది కిందికి వచ్చి క్లోజ్ అయ్యింది అనుకుందాం ఫస్ట్ క్యాండిల్, ఆరెల్స్ దీన్ని క్రాస్ చేసింది అనుకుందాం ఫస్ట్ క్యాండిల్, చాలా క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 17,200 వరకు వస్తుంది. కానీ ఇక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేకుంటే దీన్ని బ్రేక్ ఇచ్చి కిందికి వెళ్తుంది. దీన్ని బ్రేక్ ఇచ్చి కిందికి వెళ్తుంటే మటుకు ఖచ్చితంగా షార్ట్ పొజిషన్స్ అనేవి, అట్లా బ్రేక్ ఇవ్వకుండా బౌన్స్ బ్యాక్ ఏదైనా ఇచ్చింది అంటే మటుకు షార్ట్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ చేసిన వెంటనే. అట్లా కాకుండా మనకి గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ దీన్ని క్రాస్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు మనము సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకుందాం, పైకి ఇట్లా హయ్యర్ హై చేసుకుంటూ వెళ్ళి బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీకి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను హయ్యర్ హై చేసుకుంటూ బ్రేక్ చేస్తే. ఆర్ఎల్స్ గ్యాప్ అప్ ఇచ్చి ఇక్కడ మనకి ఇట్లా హయ్యర్ హై చేసినా కానీ, దీనిపైన హయ్యర్ హై చేసినా కానీ మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్, సింపుల్ అనాలిసిస్, ఎక్కువగా ఏం చేయాల్సిన పని లేదు, సింపుల్గా ఉంది మార్కెట్. అంటే ఈరోజు టఫ్గా ఉంది, సో రేపటికి సింపుల్గా ఉన్నాయి మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్, దాని ప్రకారంగా ట్రేడ్ చేయండి. మళ్ళీ రేపు ఎల్లుండి అనాలిసిస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.